హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు స్పెషల్గా అండ్ టేస్టీగా చామగడ్డ కర్రీని మనం చేయబోతున్నాం. చామగడ్డ కర్రీ అంటే మామూలు కర్రీ కాదు, చామగడ్డ మసాలా కర్రీ. దానికోసం చామగడ్డని నీట్గా కడిగి 2 times నీట్గా కడిగేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి కుక్కర్లో విజిల్స్కి పెట్టేయండి. 2-3 విజిల్స్ అయితే ఇనవ్వండి. విజిల్స్ అయ్యేలోపు కొన్ని పల్లీలను, కొంత కొబ్బరిని, కొంచెం నువ్వులని వేయించుకోండి. లైట్గా వేయించుకున్న తర్వాత అప్పటి వరకు విజిల్స్ అయిపోయాయండి. విజిల్స్ అయిపోయిన తర్వాత నేను చామగడ్డని తీసి పక్కన పెట్టేసుకున్నాను కుక్కర్లో నుంచి. ఇప్పుడు కొద్దిగా టమాటాలను మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, వీటిని కూడా కొంచెం మిక్సీ పట్టాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీట్గా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేసిన తర్వాత చామగడ్డ కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో ఉన్న పొట్టును తీసేసేయండి. నీట్గా పొట్టును తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోండి. చిన్న పీసెస్లో కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి ఆయిల్లో కొద్దిగా వేయించుకోండి అనమాట. మీరు కావాలంటే కొద్దిగా గరం మసాలా టేస్ట్ కోసం వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. అదే కడాయిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత గరం మసాలాలు వేసుకోండి. గరం మసాలాలు వేసుకున్న తర్వాత కొద్దిగా మసాలాలను వేగనివ్వండి. మసాలాలు వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకున్నానండి. దాని తర్వాత 5-6 పచ్చిమిర్చీలను కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మంచిగా వేగనివ్వండి. అంటే ఉల్లిపాయలని ఎర్రగా అవ్వనివ్వండి. కొంచెం వేగిన తర్వాత ఇంకా మనం కొద్దిగా పసుపు, కారం, టమాటా పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసుకొని దానికి మూత పెట్టేసేయండి. కొంచెం ఉడికిన తర్వాత లైట్గా దాంట్లో చాట్ మసాలా వేసుకున్నానండి టేస్ట్ కోసం. దాని తర్వాత కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం. చింతపండు రసం వేయడం వల్ల కొంచెం పులుపు వస్తుందన్నమాట. టేస్ట్ భలే ఉంటుంది. దాని తర్వాత మసాలా కొంచెం ఉడికిన తర్వాత మసాలా కూడా వేసేసాను అనమాట. మనం మిక్సీలో పట్టిన పల్లీలు, నువ్వులు మిక్సీ పట్టిన మసాలాని దాంట్లో వేసేసాను అనమాట. అది కొంచెం ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చామగడ్డని కూడా వేసుకున్నాను. ఇలా మంచిగా ఒక 10 minutes వదిలేసాను అనమాట. వితౌట్ క్యాప్, అంటే మూత పెట్టకుండా ఒక 10 minutes ఉడకనివ్వండి. 10 minutes తర్వాత కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. నేను దీంతో పాటు జొన్న రొట్టెలను కూడా ప్రిపేర్ చేశాను అనమాట. సో చామగడ్డ కర్రీ విత్ జొన్న రొట్టెలు సూపర్ కాంబినేషన్ అనమాట. మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.